నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో రవ్వ పాయసాన్ని చూపిస్తున్నానండి. ఈ రవ్వ పాయసం తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను దోరగా ఫ్రై చేసుకుని వేరొక కప్పులోకి తీసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే బాదంని కూడా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా జీడిపప్పు ఇంకా కిస్మిస్లను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న నేతిలోనే పావు కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పాయసం రుచి చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ఈజీగా ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చండి. మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల పాలను తీసుకోవాలి. మనం ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల పాలను తీసుకుని ఈ పాలల్లో రవ్వని ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. రవ్వ ఇలా బాగా ఉడుకుతూ ఉండగా ఇందులోకి పావు కప్పు పంచదారని వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటే చివరిలో చాలా టేస్టీగా ఉంటుందండి. కండెన్స్డ్ మిల్క్ టోటల్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు పాయసాన్ని 1-2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. చివరిగా ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారితే మరికొంచెం చిక్కబడుతుంది. చల్లారినా కూడా ఇదే విధంగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.